రావణుడి ప్రేలాపనలింకా సాగుతూనే ఉన్నాయి. ఓ అపూర్వ సౌందర్యరాశి, నీ ముందు నా భార్యల అందం దిగదుడుపు. వారి సౌందర్యమూ ఒక సౌందర్యమేనా? నా కన్నులు వారిని చూచుటకు ఇష్టపడుటలేదు. అందమైన నీ మోము మాడెందముపై నిలుపుము. మా కందం వలె జుర్రుకొందును. సురాసుర గంధర్వులలో నన్నెదిరించి రణమున నిలుచువారెవ్వరూ లేరు. మానవుడైన రాముడు నాకు సరిజోడనుకున్న నీ ఊహ తప్పు. నారబట్టలు కట్టి చెట్టు పుట్టలు పట్టి తిరుగుచూ నేలపై పరుండు దేశదిమ్మరి రాముడు నీకేమివ్వగలడు? ఓ ముద్దుల పట్టి, నన్ను చేపట్టి అష్టైశ్వర్యములు అనుభవించి నీ వారికి కూడా పెట్టి సుఖపెట్టుము. రాముడట రాముడు, వాడికి నాకు పోలికెక్కడా? తపస్సులోనా, తేజస్సులోనా, వర్చస్సులోనా, బలములోనా, బలగములోనా, ధనములోనా, రాజ్యములోనా, ఎందులో నాతో తూగగలడు? వాడిచటికి రాగలడన్న పిచ్చి ఆశలు కట్టిపెట్టి నన్ను చేపట్టుము. ఉత్తుంగ తరంగాలతో భయంకరమైన శతయోజన విస్తీర్ణము గల సంద్రం దాటి అతడు రాగలడా? అయినా ఇప్పటికింకా బ్రతికి ఉన్నాడనేనా నీ నమ్మకం? రా, నాతో కలువు, రమించు, సుఖించు. రావణుడి ప్రేలాపనలన్నీ విని ఇరువురికి మధ్య ఒక గడ్డిపోచ అడ్డం ఉంచి సీతమ్మ మాట్లాడసాగింది. గడ్డిపోచ అడ్డం ఉంచడానికి గల కారణాలు ఇలా ఉన్నాయి. ఈ గడ్డిని తుంచినట్లు నీ తలను తుంచుతాను. నీవిప్పుడు నా అతిథివి కావున ఈ గడ్డి తిను. నా వద్ద ఇదే ప్రస్తుతం ఉన్నది. నీది పశు ప్రవృత్తి కావున గడ్డి మేయి. నీవు నీ ఐశ్వర్యం నాకు గడ్డిపోచతో సమానం. ఇరువురి మధ్య పంక్తిభేదం కోసం గడ్డి పరక ఉంచింది. పతివ్రతలు పరపురుషుడిని చూస్తూ మాట్లాడరాదు కావున గడ్డిని చూస్తూ మాట్లాడడం కొరకు ఇంకా చాలా అర్థాలు మన పెద్దలు చెప్పారు.